ఇప్పుడు ఎందుకు ఈ మీటింగ్ లో అసలే ఉన్న సగం ఇది ప్లీజ్ ఏంటిది ఆక్రమణ ఉందని చెప్పి 5 సంవత్సరాలు బట్టి దాన్ని ఆక్రమణ దొరికిందని కంప్లైంట్ చేస్తున్నారు. నీకేముంది షెడ్యూల్ నిర్మించుకున్నారు సార్. షెడ్యూల్ నిర్మించుకున్నావు నేను కదా సార్ బయట వేరే వచ్చి నిర్మించుకున్నారు. మొత్తం ప్రభుత్వ భూమి ఆక్రమణ తొలగించి మేము ఏంటంటే డంపింగ్ యార్డ్ కింద 80 సెంట్లు ఉంది సార్. దాన్ని డంపింగ్ యార్డ్ కింద తీండి తుక్కీలు కలెక్ట్ రోడ్ల మీద పోయేస్తాం. అలా చల్లకి వెళ్ళి రోడ్ల మీద అడ్డు పోయేస్తాం. మేము ఏమంటున్నామంటే దాన్ని ఆక్రమణ తొలగించింది అది డంపింగ్ యార్డ్కి ఉపయోగపడుతుంది అని 10 సారి కంప్లైంట్ పెడుతున్నాము. అయితే మొన్న మళ్ళీ కంప్లైంట్ పెడితే ఎండిఓ గారు దాన్ని సర్వే చేయమని చెప్పి మన సెక్రటరీ గారు సర్వే చేయించడానికి మన సర్వే గారు వచ్చారు. వస్తే మన సెక్రటరీ గారు ఒక కాగితం చూపించి నాకు ఏజీపీ గారు దీన్ని సర్వే చేస్తే ఏజీపీ గారు నా మీద కంటెంప్ట్ చేసేస్తాం అన్నాడు. సెక్రటరీ గారు అదేంటంటే ప్రభుత్వ భూమిని మీరు సర్వే చేస్తే ఏజీపీ గారు మీద కంటెంప్ట్ ఏంటంటే నేను ఏంటి కంటెంప్ట్ వచ్చేది ఏంటి? ఆయన సర్వే చేపిస్తే మీకు ఏంటి ఇబ్బంది? కంటెంప్ట్ వస్తుంది కోర్టు అని అన్నమాట కదా. లేదు కోర్టులో వేస్తారన్నది డైరెక్షన్స్ ఉన్నాయా? మనం సర్వే చేయడానికి చెప్పాం సార్. కోర్టు డైరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? డైరెక్షన్స్ లేనప్పుడు నీ కోర్టు కేసు గురించి నీకెందుకు అసలు సమస్య? వచ్చిన తర్వాత కూడా సర్వే చేయడానికి వచ్చారు. వస్తే కూడా నా మీద ఏజీపీ గారు కంటెంప్ట్ చేస్తున్నారు. నేను సర్వే చేస్తే నాకు లెటర్ తీపిస్తాను. నేను అన్నాను ఏజీపీ గారు సర్వే మండల సర్వే మండల సర్వే పిలండి. బాగు ఫారంకి 80 సర్వే చేయడానికి వచ్చారు సార్. మండల సర్వే ఫోన్ చేసి నాకు మీరు ఇక్కడ చేస్తారులే. ఓకే ఎందుకు మీరు సర్వే చేపిస్తానికి ఇన్నూరు చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు అబ్జెక్షన్ లేదనుకోండి ఆక్యుపై చేసుకున్నా ఎవరికి పెట్టదు. ఒక గ్రామస్తులు కొంతమంది అబ్జెక్షన్ చేస్తున్నప్పుడు ఆ ఎంక్రోచ్మెంట్ తొలగించాల్సిన బాధ్యత నీదా లేకపోతే ఇంకెవరు? అవును. ఎన్ని రోజుల నుంచి ఈ అర్జీ ఎన్ని రోజుల నుంచి పెడుతున్నారు? 4 సార్లు వచ్చి వర్షం అంటే ఒకటి వర్షాకాలం వస్తున్నారు ఆయన వేసవకాలం చలికాలం ఇప్పుడు రావట్లేదా? ఈ మధ్య జరిగింది సార్ ప్రాబ్లం అనేది ఈ మధ్య రిలీజ్ అయింది. దానికి ఆయన షెడ్యూల్ ఇచ్చిన వర్షం పట్ట ఆయన ఇచ్చిన సేపు వర్షం పడుతుంది ఆరింది వస్తుందని వెళ్ళిపోతుంది. మరి షెడ్ ఎందుకు కట్టారు? హలో సర్వే గారు, ఇప్పుడు మీరు రమణక్కపేటలో ఒక అర్జీ వచ్చింది, ఏదో పంచాయతీ స్థలంలో ఆక్రమించుకుని షెడ్ కట్టారని. దాన్ని సర్వే చేయమంటే ఎందుకు చేస్తలేదు మీరు? రమణక్కపేటలో ఏ పొరంబకు అయితే నీకు గవర్నమెంట్ కాదా? వాగు పొరంబకు గవర్నమెంట్దేనా? మరి సర్వే చేస్తాను నీకేంటి అబ్జెక్షన్? మరి ఎవరు ఆపారు నేను సర్వే చేయొద్దని? ఏం పంపించారు కోర్టు నుంచి? ఏమని పంపించారు నీకు? పంచాయతీ సెక్రటరీ నీకు ఏమైనా వద్దని చెప్పాడా? ఏదో ఏమొచ్చింది పంచాయతీ కోర్టు నుంచి? ఏమొచ్చింది? 88 సర్వే నెంబర్ వేసుకున్నారు సార్. ఫస్ట్ తప్పండి సెక్షన్ 86 దానికి సంబంధించి మళ్ళీ కోర్టుకి వెళ్ళి 86, 88 కాదు 86 సర్వే నెంబరు అనేసి కోర్టు నుంచి నోటీస్ పంపించారు. అవి నేను పరిణామంగా తీసుకోలేదు. 88 సర్వే నెంబర్ లో వస్తే మీరు 86లో కూడా ఆపేస్తావా? చిన్న సబ్మిషన్ ఏమక్కర్లా, నాకేమక్కర్లేదు దాంట్లో. ఏ చిన్న 86 నోటీస్ ఇచ్చాడు కోర్టు నుంచి, ఉత్తర్వులు లేవు. 86కి వేసుకోవచ్చు, చాలా మంది వేసుకున్నారు. ఇప్పుడు మీరు మీకు ఉద్యోగం వద్దని చెప్పేసి నేను ఒక కోర్టులో వేస్తా, నువ్వు జీతం తీసుకోకుండా ఇంటికాడ కూర్చుంటావా? అదండి. ఎందుకు క్లారిఫికేషన్? పెద్ద క్లారిఫికేషన్ దేనికండి? అది దేనికి క్లారిఫికేషన్? ఇప్పుడు నేను అనేది 88 సర్వే నెంబర్ అని ఒక ఆర్డర్ తెచ్చాడు, అది 88 సర్వే నెంబర్ కాదు. ఓకే, అతను మళ్ళీ 86 సర్వే నెంబర్ అని చెప్పేసి ఒక నోటీస్ ఇచ్చాడు మీకు. కోర్టు ఉత్తర్వు లేకోకుండా నువ్వు పని ఆపొచ్చా?
ఆపుకోకుండా ఎన్ని రోజులు ఓకే నువ్వు సరే ఒక మంచి ఉద్దేశంతో ఆపేమనుకుందా ఎన్ని రోజులు ఆపుతావు? ఒక వారం రోజుల లోపల అతను ఆర్డర్ తెచ్చుకోవాలి కోర్టు నుంచి. ఎందుకు అసలు మీకు కాదు, మీరు అసలు ఇటువంటి సిస్టమ్ ఏంటి మీ దగ్గర అంటున్నాను. మీ ఇష్టాల మీద ఉంటుందా ఈ ప్రభుత్వ భూములు ఇవన్నీ కూడా? మీరే కదా ఇక్కడంతా ఎంక్రోచ్మెంట్స్ కారణం. అంటే తాంబూలాలు ఇచ్చి కొట్టుకోమంటారు మీరు? ఇంకొకసారి కనుక ఇటువంటి చేస్తే నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చి మీ సంగతి యాక్షన్ తీసుకోమని చెప్తాను. నేను మీరు జెన్యున్ గా మీ రూల్ ప్రకారం ఏముందో అది పని చేయండి, చేసేసి వాస్తవం ఏంటో చెప్పండి. చెప్పిన తర్వాత ఏం చేస్తారో హయ్యర్ అథారిటీ తీసుకుంటారు నిర్ణయం, ఇంకెవరు తీసుకుంటారో చూస్తాం. అంతేగాని మీరు చేయకోకుండా గొడవలు సృష్టించే పరిస్థితులు ఏం తీసుకొస్తున్నారు? ఒకవేళ పట్టాభూమి అయితే పట్టాభూమి అని చెప్పండి, దాంట్లో ఎవరు చెప్పట్లేదు కదా. అబద్ధాలు చెప్పమని ఎవరు అడుగుతున్నారు మిమ్మల్ని. 2 days లో సర్వే కంప్లీట్ చేసి యూ గివ్ డైరెక్షన్. మీరు ఎన్ని పట్టుకోకపోతే ఇక్కడన్నీ గవర్నమెంట్ భూములు ఫారెస్ట్ భూములే. అదేంటా మీరు ఒక 10 రోజులు లేట్ చేశారనుకోండి, 10 తగాదాలు అవుతాయి, 10 కేసులు అవుతాయి. ఈ నియోజకవర్గంలో కేసులకు ఇదే కారణం. యూ హావ్ టు రియాక్ట్ వెరీ ఇమీడియట్లీ. ఓకే, చేసి టెక్ డాక్యుమెంట్ చూపిస్తున్నారు సార్. మీరు 3 నెలల క్రితం క్లారిటీ చెప్పారు కాబట్టి టెక్ డాక్యుమెంట్ చూపిస్తున్నారంట. ఎంక్వైరీ చేసి వాళ్ళే ప్రభుత్వం అని చెప్పారు. అది ఫౌండేషన్ నుంచి ఈ రోజు కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్. మీరు సెక్రటరీ గారికి కౌంటర్ పెడితే ఆయన వస్తాడు, ఒకసారి ఆపుతారు, మళ్ళీ మేము కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్ అంటే మా మీద సీరియస్ అవుతారు. కాదు సార్, మీరు పెట్టారు కదా, మీరు వాళ్ళు అనుకోండి సార్ ఇలా అటెస్ట్ చేసి వాళ్ళ రైతు మీద వెళ్ళామని చెప్పి ఆపారా? ఎట్లా ఆపారు? నోటీస్ ఇచ్చారు? ఎక్కడ నోటీసు? 3 నోటీసు ఇస్తే ఎంఆర్ఓ గారు దాన్ని డిమాలిష్ చేసి మళ్ళీ మాట్లాడండి. దేర్ హ్యాస్ టు బి రెస్పెక్ట్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్. కనీసం ఆపేసినా సరే మీ దగ్గరకో లేదా ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి కదమ్మా ఇది నా పరిస్థితి ఇది అని చెప్పేసి కన్విన్స్ చేసుకోవాలి. కానీ నోటీస్ ఇచ్చినాక కడతా పోతారా? అదే అడ్మినిస్ట్రేషన్ అంటే. కంప్లైంట్ చేసాం అనుకోండి, మీరు ఏమన్నా మమ్మల్ని ఏమైనా బెదిరిస్తున్నారు, నేను లెటర్ రాసి సూసైడ్ చేసుకుంటాను, మమ్మల్ని బెదిరిస్తున్నారు. మరి నాకు అర్థం కావట్లేదు. మరి నువ్వేం యాక్షన్ తీసుకున్నావు? సరే 3 నోటీసులు ఇచ్చావు, నాట్ స్టాప్. ఏం చేసావు? ఓకే, ఎవరు దాని జోలికి వెళ్ళకూడదు. కోర్టులో ఆయన లాయర్ గారేమో ఎవడే సెక్రటరీ ఆడొచ్చి ఆపడం ఏంటి? ఆడికి దయచేసి మీరు రాజకీయ చేయొద్దు. నేను ప్రతిదీ అడుగుతున్నా కదా, మీరు మాట్లాడితే ఇంకొకరు మాట్లాడతారు, మీరు మాట్లాడితే ఇంకొకరు మాట్లాడతారు. ఎందుకు గొడవ? నేనే అడుగుతున్నా కదా, మీకు తెలిసి ఉండొచ్చు, నాకు అర్థమవుతుంది కదా. కాదు, రూల్ పొజిషన్ ఏంటి అడ్డు గారు?